హలో! హాయ్ అండి. అందరూ బాగున్నారా? అందరూ ఆరోగ్యంగా ఉన్నారా? ఇదొచ్చేసి మండే మార్నింగ్ మాకు. సో, ఆర్యకి కొంచెము ఆర్య అంటే మా బాబు. మా పిల్లోనికి కొద్దిగా పొద్దున్నే టిఫిన్ ప్రిపేరింగ్ అనమాట. టిఫిన్ అంటే తినడానికనా అని అనొచ్చు మీరు. లేదు లంచ్‌కి. వాళ్ళు ఆల్మోస్ట్ టిఫిన్‌నే ప్రిఫర్ చేస్తారు. రైస్‌ని చాలా తక్కువ. ఎందుకంటే ఇక్కడ యూఎస్ఏలో ఎట్లంటే రైస్ అంటే ఆహ్, ఒక పిల్లలు నామోషీగా ఎందుకో ఫీల్ అవుతున్నారు. సరే వద్దు ఎందుకు వీళ్ళని బాధ పెట్టి అనేసి నేను టిఫినే ఎక్కువ ప్రిఫర్ చేస్తా. దోస, ఇడ్లీ, చపాతీ, అవలక్కి అలాంటివి ప్రిఫర్ చేశాను. ఎప్పుడోసారి రైస్ అంతే. ఒక్కోసారి శాండ్‌విచ్. టొమాటోస్ బాగున్నాయి గదా! ఎర్రగా ఈడ అలానే ఉంటాయి. చాలా బావుంటాయి టమోటాస్. పాలు పెట్టాను. వాడు కెలాగ్స్ తినే వెళ్తాడు. ఎందుకంటే వాడు టిఫిన్ తినడు. పొద్దున్నే 10:00కే స్కూల్‌లో ఆల్రెడీ లంచ్ కోసమని టైమ్ ఇస్తారు. సో, మళ్ళీ ఎందుకులే అనేసి వాడు తినడు. సో, అందరికీ నేను ఒకటే చెప్తున్నానండి. ప్రతి ఒక్కరు మార్నింగు పిల్లలు ఏదో ఒకటి లైట్‌గా అన్నా తినిపిచ్చి పంపించండి. ఎందుకంటే ఆరోగ్యాలు బాగలేవు ఈ మధ్య. పిల్లలు, పిల్లలు బావుంటేనే మనం గూడా బాగుండగలం. సో, పిల్లలు ఆరోగ్యాన్ని కొంచెం జాగ్రత్తలు పెట్టుకోండి. పాలు పొంగాయి, బాగా పొంగాయి. కింద పొంగకుండా చూసుకున్నా. కింద పొంగితే నాకదొక అదేదో ఓసీడీ లాగా అండి. నాకేమో అసహ్యం అనిపిస్తుంది. చపాతీ పిండి చేసేసినాను. ఇంగ వాడికి పంపించేసిన. మా పాపని లేపాలింగ. సో, 15 మినిట్స్ లేపాను. ఇప్పుడు లేసింది. రగ్గు మడతేస్తోంది. తనకి నేను చెప్పాను, "నువ్వు లేసిన వెంటనే నీ రగ్గు నువ్వు మడతేయాలి. ఇది నీ పని అంతే. నువ్వంతా గలీజ్ చేసిందంతా నీట్‌గా నీకెంతైతే అంత సర్దేసి రా. తర్వాత నేను చూసుకుంటా" అని చెప్తా. సో, అది పిల్లలకి కంపల్సరీ నేర్పియండి. ఓకేనా? బాయ్ అయినా, గర్ల్ అయినా. వాష్‌రూమ్‌కెళ్ళింది. మొత్తము తన కార్య కార్యక్రమాలన్నీ ముగించుకొని వాష్‌రూమ్‌లో వచ్చింది స్నానం చేసి. సో, ఇంక తనకి ఆయిల్ పెట్టా నేను. అందుకే 2 జల్లేస్తున్నాను. ఇంట్లోనే ప్రిపరేషన్ చేసుకుంటా ఆయిలు. హెయిర్ ఫాలింగ్ ఎక్కువేసేస్తోంది అందుకని. మా ఇంట్లోనే ఆయిల్ ప్రిపేర్ చేసి నేను, మా పాప పెట్టుకుంటాము. మా పాపకసలు ఎంటికలు చానా బావుంటాయి పాపం. నా వల్లే కట్ చేశాను. బట్ ఇట్స్ ఓకే. మళ్ళీ పెరిగేలా చేయడానికి నేను చాలా ప్రయత్నిస్తన్నాను. సో, పెరుగుతాయనే నమ్మకం ఉంది నాకు. నాకు యూఎస్ఏకొచ్చినంక చానా హెయిర్ ఫాలే ఎక్కువైపోయింది. అందుకే డిసైడ్ అయ్యాను. వారానికోసారి మెంతులన్నా గానీ, లేదా ఆనియన్ అన్నా. తర్వాత ఆయిల్ నేనే ప్రిపేర్ చేసుకున్నాను. ఎప్పుడన్నా వీలైతే పెడతాను చూడండి. ఓకేనా? దయచేసి ప్రతి ఒక్కరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, గంట సింబల్‌ని ఒత్తండి. ఓకే? తను రెడీ అయిపోయింది. వెళ్ళి దేవుడిని ముక్కోంది. అక్కడ పైన ఆంజనేయ స్వామి కుంకుముంటుంది. సో, ప్రతిరోజు అది పెట్టుకొనే తను, వాళ్ళ అన్న ఇద్దరు బయలుదేరతారు స్కూలుకి. సో, ఇప్పుడు కెలాగ్స్ తింటోంది. వీళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లేవర్ కెలాగ్సే తీసుకుంటారు. ఇద్దరు ఒకటే తీసుకోరు. సో, మేము తప్పక ఇంగ కొనియాల్సొస్తుంది. గట్టిగా అరిస్తామనుకోండి బాధపడతారు. వాళ్ళని బాధపెట్టేందుకులే అనేసి వాళ్ళకి నచ్చింది తీసుకోనిలే అని వదిలేస్తాం. సో, బాగుందా అని నేను అడుగుతున్నాను. ఇట్స్ వెరీ నైస్ మా అని చెప్తోంది. సో, నేను ఆ పాప బయటకొచ్చాము. ఇంగ దాన్ని బస్ ఎక్కియడానికి నేను కొంచెం డస్ట్ ఉంటే అదంతా గలీజంతా తీసుకెళ్ళి డస్ట్‌బిన్‌లో ఏసి తన దగ్గరికెళ్తున్నా. సో, అంత కనిపిస్తోంది గదా! లిఖిత. సో, అక్కడికెళ్ళి నేనింకా తనని బస్ ఎక్కియడానికి వెళ్ళాను. చూసారా లిఖిత ఎంత బాగా అది అందరికన్నా ఫస్ట్ నిలబడుతుంది. నేనే ఫస్ట్ బస్ ఎక్కాలి అని. ప్రతి ఒక్కరు అంతే గదండీ పిల్లలు అలానే ఆలోచిస్తారు. ఇది వాళ్ళ బస్సండి. దయచేసి ఒకసారి ఇలా తిప్పుకొని చూడండి. పొరపాటున తిప్పేసాను మొబైల్‌ని నేను. ఇగ్నోర్ చేసి నన్ను యాక్సెప్ట్ చేయండి. ఓకేనా? ఇది వీడియోని యాక్సెప్ట్ చేయండి. సో, పిల్లలందరూ అలా వ ప్రతి ఒక్కరు వచ్చే వరకు బస్సు కదలదండి. సో, ఇప్పుడు ఇద్దరెక్కారు చూసారా? వాళ్ళిద్దరూ ట్విన్స్ అండి యాక్చువల్లీ. మా పాప ఆడ బాయ్ చెప్తోంది నాకు. సో, నేను బాయ్ అమ్మ అంటున్నాను. బాయ్ చెప్పుకోకుంటే మొహమంతా మార్చుకొని పోతుందండి. ఓకే అండి. బాయ్ అండి.